కాలయముడయ్యాడు. కర్నూలు జిల్లా హొలగుంద మండలం హెబ్బటం గ్రామంలో దారుణం. కట్టుకున్న భర్తే భార్యను 3 సంవత్సరాల కూతురును కొట్టి చంపినట్లు మృతురాలి బంధువులు తెలియజేశారు. కట్టుకున్నోడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. 4 ఏళ్ల పాటు కష్ట సుఖాలు పంచుకున్న ఇల్లాలు 6 నెలల గర్భిణి అని కూడా చూడకుండా తల వెనక వైపు కొట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న 3 సంవత్సరాల కూతురు అనే కనికరం కూడా లేకుండా గొంతు నిలిపి చంపేసిన సంఘటన హోలుగుంద మండలం హెబ్బటం గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతురాలి తల్లి బంధువులు తెలిపిన వివరాల మేరకు ఎమ్మిగనూరు మండలం బాపురం కంబదహాల్ గ్రామానికి చెందిన పింజరి సక్కరప్పతో హొలగుంద మండలం ఇంగదహాల్ గ్రామానికి చెందిన సలీమాకు 4 ఏళ్ల క్రితం వివాహం జరిగిందన్నారు. 2 సంవత్సరాల క్రితం హొలగుంద మండలంలోని హెబ్బటం గ్రామానికి జీవనోపాధి కోసం వలస వచ్చినట్లు తెలిపారు. బంధువులు మీడియాతో మాట్లాడుతూ నీకు ఎప్పుడు ఆడపిల్లలు పుడతారు అంటూ సలీమాతో తన భర్త గొడవకు దిగేవాడని, అయినా తల్లిదండ్రులు సర్ది చెప్పి పంపేవాళ్ళమని, గత 3 నెలల కిందట కూడా తన మొదటి కూతుర్ని చంపాడని, ఇప్పుడు తల్లి కూతుర్ను కూడా చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య కూతుర్ని చంపిన కేసులో సక్కరప్ప అతని తల్లిని ఆలూరు సిఐ వెంకట చలపతి ఆదేశాల మేరకు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ బాల నరసింహులు తెలిపారు. అక్కడంతా రక్త గాయాలతో ఉండి ఉరివేసుకుని చనిపోయాడని వాడు చెప్తున్నాడు. కానీ మాకైతే ఈ డెత్ పైన చాలా అనుమానాలు ఉన్నాయి. పొద్దున్న ఉదయం 10 గంటలప్పుడు ఫోన్ చేసింది మా చెల్లెలకి. పాప పేరు సమీర. చెల్లెలు బిడ్డ. ఇప్పుడు 6 నెలలు నిండిపోయింది. స్కానింగ్ ఆడపాప.